మాజీ ఎంపీ నందిగాం సురేష్ పేరు ఒక మహిళ హత్య కేసులో బలంగా వినపడుతోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని నందిగాం సురేష్ ఒక మహిళను హత్య చేయించారని తన అనుచర గలంతో నందిగాం సురేష్ ఒక మహిళను హత్య చేయించి ఆ కేసు నుంచి బయటపడే ప్రయత్నం చేశారని, అందులో భాగంగానే ఆ మహిళకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను కూడా నందిగాం సురేష్ అతని అనుచర వర్గం బెదిరించే ప్రయత్నం కూడా చేసింది అనేటువంటి ఆరోపణలు ఇప్పుడు నందిగాం సురేష్ మీద వస్తున్న నేపథ్యంలో అసలు ఎవరిని నందిగాం సురేష్ హత్య చేయించారు, ఏ పరిస్థితుల్లో నందిగాం సురేష్ ఆ హత్య చేయించాల్సి వచ్చింది అనేది మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు, వారితో మాట్లాడదాం. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మాజీ ఎంపీ నందిగాం సురేష్ ఒక మహిళని హత్య చేయించాడు అంటూ కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. తన అనుచర గలంతో ఒక మహిళ మీద దాడి చేయించి హత్యకి కారణమయ్యాడు, నందిగామ సురేష్ అనుచరుల వల్లే ఆ మహిళ చనిపోయింది అంటూ కూడా ఇప్పుడు నందిగాం సురేష్ మీద హత్యాయత్నం కేసు నమోదైంది. గతంలో అంటే 2020లో ఈ సంఘటనలు జరిగినప్పటికీ ఈ మహిళ కుటుంబ సభ్యులు అప్పుడు కేసు పెట్టే ప్రయత్నం చేశారు. కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని నందిగాం సురేష్ తప్పించుకొని తిరిగాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మార్పిడి జరిగింది కాబట్టి ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఆ మహిళ కుటుంబ సభ్యులు మళ్ళీ కేసు నమోదు చేయడంతోనే నందిగామ సురేష్ ఈ కేసులో కూడా కటకటాల పాలవాల్సిన పరిస్థితి రాబోతుంది అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. వీటిని ఎలా చూడాలి? ఈ పాత మాజీ మంత్రులు కానీ మాజీ ప్రజాప్రతినిధులు కానీ మీరంటూ కటకటాల వెనుక వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు కేసులు ఒకవేళ ప్రస్తుత ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కట్టేలాగుంటే కక్ష సాధింపు అనేవాళ్ళేమో, కానీ పాత పెండింగ్ కేసులన్నీ కూడా తిరగదోడితే తీస్తే ఈ సిఐడి వాళ్ళు కానీ మామూలు సివిల్ పోలీస్ వీళ్ళు కానీ ఒక్కొక్కటిగా చెక్ చేస్తున్నప్పుడు ఈ వ్యవహారాలన్నీ బయటకు వస్తాయి. అసలు వీళ్ళు నందిగాం సురేష్ గారు లాంటి వాళ్ళు, మన వంశీ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా టీడీపీ ఆఫీసు కూలదోయడంలో సిద్ధాస్తులుగా, అంటే మెయిన్ పాత్ర వీళ్ళే వహించారు అన్నట్టుగా గతంలో వార్తలు వచ్చాయి. సరే, టీడీపీ ఆఫీసుని కూలగొట్టారనే అంశం మీద ఒకవేళ అరెస్ట్ చేస్తే కక్ష సాధింపు అంటారు. సరే కదా అని ఇవన్నీ పాతవి ఏవే ఉన్నాయని చూస్తే గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా వరకు దళితులకి అన్యాయం జరిగిందనే ఒక వార్త కూడా బాగా వైరల్ అయింది. అంటే ఒక 9వ తరగతి చదువుతున్న బాలుడిని, అలాగే ఒక డ్రైవర్ని, ఒక డాక్టర్ని, దళిత డాక్టర్ని, అంటే జస్ట్ మాస్క్ అడిగినందుకని రకరకాలుగా, ఎందుకంటే చాలామంది దళితుల్ని వాళ్ళు ఉసురు తీశారు అనేవి అయితే వైసీపీ ప్రభుత్వంలో గట్టిగా వినిపించాయి. ఒకవైపు మైనార్టీలకి ఫేవర్గా ఉంటున్నారు అంటూనే మరోవైపు దళితుల వైపు ఇట్లాంటి అరాచకమైన ప్రవర్తన చూపించారు ప్రభుత్వం అనేవి కూడా ఉన్నాయి. అందులో భాగంగానే ఈ మరియమ్మ అనే వ్యక్తి కూడా అబాస్ పాలైంది. దాంట్లో కూడా భాగంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగానో లేదా వాళ్ళ అనుచరగానానికి వ్యతిరేకంగా మాట్లాడే సందర్భంలో గొడవ జరిగినప్పుడు అనుచరులు చేసిన దాడిలో గట్టిగా కొట్టడం వల్లే ఆవిడ మృతి చెందిందంట. ఆ మృతి చెందడం అనేది అప్పుడు వాళ్ళ అబ్బాయి కంప్లైంట్ చేశాడు క్లియర్గా, ఇట్లా పలానా ఎంపీ గారు అనుచరులే ఇట్లా చేశారు, దీంట్లో ఎంపీ గారి హస్తం కూడా ఉందని ఆయన పేరు కూడా చేర్చారు. అంటే 2020లో ఈ ఘటన జరిగితే అప్పుడే మరియమ్మ కుమారుడు ఈ ఘటన మీద పోలీసులు కంప్లైంట్ చేసినప్పటికీ ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? అప్పుడు ప్రభుత్వం వీళ్ళదే ఉంది కదా, అదే కదా, అప్పుడు ప్రభుత్వం వీళ్ళదే ఉంది కాబట్టి ఎటువంటి చర్యలు తీసుకోలేదు, ఎక్కడ ఏమి ఎటువంటివి దొరకలేదు. ఏంటి అసలు కేసే నమోదు చేయలేదా? కేసు అయితే తీసుకున్నప్పుడు అనుచరుల పేర్లతో పాటు చివరగా ఈడి పేరు కూడా యాడ్ చేశారంట. యాడ్ చేస్తే బాబు పెద్ద వాళ్ళ వ్యవహారం చూస్తాంలే అని ట్రై చేశారు. ఒక సామాన్యుడు ఏం చేయగలరు? ఏం చేయలేకపోయాడు. ఇప్పుడు మొన్న జోగి రమేష్ గారు అబ్బాయి ఉంది, ఎక్కడో అంబాపురంలో ఎక్కడో ల్యాండ్స్ సంబంధించి అది సిఐడి కేసు నడుస్తున్నప్పటికీ దానికి ఏదో పట్టా పుట్టించేసి ఇంకోళ్ళకి అమ్మేశారుగా, అగ్రిగోల్డ్ సంబంధించి. ఇంకా కేసు నడుస్తున్న దాన్ని ఇంకోళ్ళకి ఎలా అమ్మేస్తారు? జగనన్న పాస్బుక్ ఫోటో పెట్టేసి అమ్మేయడంతో ఇప్పుడు ఆ కేసు వ్యవహారం బయటకు వచ్చేసరికి అసలు సర్వే నెంబర్లే తారుమారు చేసేసారు. మరి అట్లా చేసేసరికి ఇప్పుడు దొరికేసరికి ఏమంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు కనీసం ఆయన మనస్సాక్షి ఉందా అని చెప్పి జోగి రమేష్ గారు, మీ శ్రీమతి గారు ఏడుస్తున్నారు, మా అబ్బాయి అమాయకుడు, మా అబ్బాయికి అనవసరంగా అరెస్ట్ చేశారు అన్నట్టుగా. మా అబ్బాయి వెల్ ఎడ్యుకేటెడ్, ఇట్లాంటి పనులు చేయుడు, ఎన్నో ఆవిడ ఏడుస్తూ ఏవో పెడగొప్పులు పెడుతూ ఏవో చెప్పింది. తీరా చూస్తే ఇక్కడ వ్యవహారం ఇది ఉంది.
అలాగే ఒక్కొక్కరు ఇప్పుడు ఆ దువ్వాడ శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయన కూడా ఓ అవాకులు చవాకులు పేలారు. ఆయన ఓ పవన్ కళ్యాణ్ అలాంటోడు ఇలాంటోడు, చంద్రబాబు గారు ఇది లోకేష్కి అవమానం జరిగితే తప్పే ఉంది, అక్కడ ఎవరేం మాట్లాడారని మాట్లాడిన వ్యక్తి ఈరోజు ఆయన వ్యవహారం బయటకు వచ్చేసరికి ఇది నా కక్ష సాధింపు అంటున్నాడు. ఇప్పుడు ఆయన ఎక్కడికో ఒరిస్సా ఎక్కడికో పారిపోయాడట ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారు. ఇలాగ వీళ్ళు వ్యవహారాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే కక్ష సాధింపు అంటున్నారు. కానీ గతంలో వీళ్ళు చేసినవన్నీ, వీళ్ళ పేరుకు ఉన్న కేసులన్నీ కూడా సిఐడి వాళ్ళు పెండింగ్ కేసులుగా ఒక్కొక్కటికి చూస్తుంటే వీళ్ళ వ్యవహారాలన్నీ బయటకు వస్తున్నాయి. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏం చెప్తున్నారు, మేము నిఖార్సుగా ఉన్నాం, న్యాయమే గెలుస్తుంది, మా మీద కక్ష సాధింపు, దేవుడు ఉన్నాడు, ఇంకోటి ఏంటది ఇవాళ మీది రేపు మాది. ఏమిటి ఇవన్నీ? ఇవాళ మందట రేపు వాళ్ళదట అని మాట్లాడుతుంటే అంటే తప్పు చేయలేదని ఎక్కడ చెప్పట్లేదు. ఇవాళ మీది రేపు మాది, రేపు మేము చూసుకుంటాం, రేపు మా గవర్నమెంట్, ఇంకా 5 ఏళ్ళ తర్వాత జరగబోయేది ఇప్పటి నుంచి అంత కాన్ఫిడెన్స్ ఏంటో, అంతగా ఆ భారీ బిల్డప్ ఏంటో నాకు అర్థం అవట్లేదు. సో ఇప్పుడు ఆ మరియమ్మ వ్యవహారం ఏదైతే ఉందో అది తెర మీదకి వచ్చింది. లేదంటే భ్రమ, ఆ మాయలో బతికేస్తున్నారు వాళ్ళు. మీరు అన్నట్టు ఆ భ్రమైన అవ్వచ్చు, ఆ మాయలో బతికేస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం కూడా ఒక్కొక్కరు బయటకు వచ్చి చెప్తున్నారు కదా, సార్ ఇదే రావడం మీరు జనాల్లోకి అప్పుడే వచ్చుంటే మా పరిస్థితి ఇంకోలా ఉండేది సార్ అని కూడా చాలా మంది చెప్తున్నారు. మరి అప్పుడు చెప్పొచ్చు కదా ఎలక్షన్ ముందు, ఎవరు చెప్పలేదు, చెప్పే అవకాశం కూడా ఎవరు ఇవ్వలేదు. ధనుంజయ రెడ్డి గారు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కనీసం కలిసే అవకాశం కూడా ఇవ్వలేదంట. ఇవ్వకుండా ఏం చేశారు, సార్ మీరు తోపు సార్, మీరు ఇంట్లో కూర్చోండి, అక్కడ కుక్కను నిలబట్టండి అది గెలిచేస్తుంది అని చెప్పారు. మీరు అన్నట్టు ఆ భ్రమలో ఆ మాయలో బతికేశారు. డౌట్ లేదు, వై నాట్ 175 మనకు వచ్చేస్తాయి, 175 కాకపోయినా 130 గ్యారంటీ అబ్బా మనకి ఈసారి అని అందరూ, సార్ మీరు సూపర్ సార్, మీరు జస్ట్ మీ ఫోటో పెట్టండి సార్ మేము గెలిచేస్తాం అలా చెప్పారు. ఇప్పుడు ఒక్కొక్కటి బండారం బయటకు వచ్చేసరికి కక్ష సాధింపు ఏదేదో చెప్తున్నారు. ఎప్పుడో 2020 జరిగిన వ్యవహారము ఈ రోజు బయటకు వస్తుందంటే అప్పుడున్న పోలీస్ వ్యవస్థ కూడా ఎంతగా పనిచేస్తుందో చూడండి. మన రీసెంట్ గా 3 IPS సస్పెండ్ చేశారు, టాటా అతన్ని, అలాగే ఆంజనేయులు గారిని, వీళ్ళందరినీ కూడా. మరి ఏంటి అసలు IPS ఆఫీసర్లు సస్పెండ్ చేయడం ఏంటండి? అసలు ఎంత ఉన్నతమైన పదవులు, IAS IPS అంటే భారతదేశంలోనే అత్యున్నతమైన ఉద్యోగాలు అవి. అంటే గౌరవ పరంగా అంటున్నాను, జీతాల పరంగా నాకు తెలియదు, కానీ ఇవాళ అంతకు మించిన జీతాలు వచ్చేసాయి. సో అట్లాంటి స్థాయి ఉన్న వ్యక్తులు ఈరోజు IAS అనుకుని నిలబడడం ఏంటి, ఆ తర్వాత దాని పర్యవసరంగా సస్పెండ్ అవ్వడం ఏంటి? ఇవన్నీ చూస్తుంటే గత ప్రభుత్వంలో ఎన్ని కేసులు నమోదైన బెస్ట్ ఎగ్జాంపుల్ అందరూ డాక్టర్దే చెప్తారండి, డాక్టర్ గారిదే. నిజంగా ఆయనకి అలా చేతులు వెనక్కి కట్టి మోకాల మీద కూర్చోబెట్టే అవసరం ఉందా అండి? అంటే లేదు, ఆయనకి వెనక్కి చేతులు కట్టుకుని నిలబడ్డాడట. ఆయన వెనక్కి చేతులు కట్టుకుని ఎందుకు నిలబడతాడండి? తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద జరిగిన దాడికి గాను నందిగామ సురేష్ గారు ఒక నిందితుడిగా ఇప్పుడు కటకటాల్లో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ మరియమ్మ హత్య కేసులో కూడా నందిగామ సురేష్ రానున్న రోజుల్లో కటకటాల వెనక్కి వెళ్ళడం ఖాయమా అంటే ఏం చెప్తారు? ఇది కూటమి ప్రభుత్వం ఎందుకో చాలా స్లో అండ్ స్టడీ అన్నట్టుగానే అనిపిస్తుంది. చర్యలు అయితే తీసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది, కానీ ఎక్కడ చర్యలు తీసుకోవట్లేదు. ఒకవేళ మీరు అన్నట్టు కటకటాల వెనక్కి ఒక్కొక్కరుగా వెళ్తారనుకుంటే ఈ పాటికి సగంకు పైగా వైసీపీ మాజీ మంత్రులు, మాజీ ప్రజాప్రతినిధులు ఉండాలి. కానీ ఒక్కొక్కరు వ్యవహారమే వస్తుంది, ఎక్కువగా రావట్లేదు. అది కూడా ఏంటి, చట్టబద్ధంగా వెళ్తున్నట్టే కనిపిస్తుంది. మరోవైపు వైసీపీ వాళ్ళు గొంతు చించుకుంటున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, రెడ్ బుక్ వ్యవహారం నడుస్తుంది, ఇది ఖచ్చితంగా లోకేష్ సంబంధించింది నడుస్తుంది, లోకేష్ చెప్పినట్టుగా ఆఫీసర్స్ అందరూ వింటున్నారు అన్నట్టు కూడా అంటున్నారు. అలా అనుకుంటే సగం పైగా లోపల ఉండాలిగా, లేరు. బట్ పాత వ్యవహారాలన్నీ కూడా జోడించి దానికి టీడీపీ కేంద్ర కార్యాలయం ధ్వంసం విషయంలో లింకులు ఉన్నాయా, లేదా వాళ్ళ అనుచరులు ఎవరైనా దాంట్లో పాల్గొన్నారా అనేది కూడా గమనించి సీసీ ఫుటేజ్ ద్వారా ఆధారాలు సేకరించి అప్పుడు దానికి లింకప్ చేసి ఒక్కొక్కరి మీద చర్యలు తీసుకోవడం స్టార్ట్ చేస్తున్నారు. చూద్దాం, మేబీ ఇది ఒక విధంగా కక్ష సాధింపే అనుకుంటే చేసేవచ్చు త్వరగా, కానీ మెల్లమెల్లగా చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు కాకపోతే నెల తర్వాతైనా కటకటాల్లోకి వెళ్తారేమో అని అనుకుంటున్నాను నేను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.